ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇక చివరి రోజులోనికి మనం వచ్చేస్తున్నాం. ఇక 40వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 31వ వచనం. మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనుటకు ఈ యోర్దానును దాటబోచున్నారు. మీరు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించదరు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలులు ఇక ఆ యొక్క ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు వారు కానానుకి వెళ్ళేసరికి 40 సంవత్సరాల పైగా పట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాలు పట్టింది. చూడండి, ఆ యొక్క కానానును స్వతంత్రించుకొనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఆ యొక్క దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఆ యొక్క దేశంలోనికి వారు వెళ్ళడానికి మొట్టమొదటిగా వారు దాటవలసింది ఆ యొక్క కానాను సరిహద్దు అయినటువంటి ఆ యొక్క యోర్దానును దాటాల. హల్లెలూయా, యోర్దానును దాటాల. అయితే ఈ యోర్దాను చాలా ప్రవాహము కలిగినది, చాలా లోతైనది. చూడండి, యోర్దానును దాటాలి అని అంటే అది చిన్న విషయం ఏం కాదది. దేవుని యొక్క సహాయము చేతనే యోర్దానును ఇశ్రాయేలులు దాటగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇదిగో ఈ యొక్క 40 రోజులు నువ్వు దేని విషయం అయితే మొరపెట్టినావో, దేని విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థననే విత్తనాలు ఏ విత్తనాలనైతే వేసినావో వీటినన్నిటిని కూడా నువ్వు స్వతంత్రించుకొనడానికి ఈరోజు నువ్వు యోర్దానును దాటబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క భయంకరమైన యొక్క క్రిటికల్ పరిస్థితిని, అంటే చూడండి, మీ యొక్క శత్రువును పూర్తిగా ఈ రోజు నువ్వు హద్దమార్చే దినమే ఈ యొక్క 40వ దినము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కానానులోకి వాళ్ళు ఎప్పుడు అడుగుపెట్టినారనంటే 40 సంవత్సరాల తర్వాత ఈ యొక్క కానానులో ఇశ్రాయేలులో అడుగుపెట్టినారు. ఈ రోజు ఈ యొక్క 40వ రోజు యొక్క చివరి ముగింపు సభ రోజున ఇదిగో నీ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకొనబోతున్నావు. ఇన్ని రోజులు 40 రోజులు మనం ఏమైతే మొరపెట్టినామో, ప్రభు సన్నిధిలో ఏ విజ్ఞాపన అయితే చేసినామో, మన దేశము కొరకు, మన రాష్ట్రము కొరకు, మన గ్రామాల కొరకు, సార్వత్రిక సంఘము కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఏవేవైతే ఏ విషయాలను బట్టి అయితే ప్రార్థించినావో ఇదిగో వాటన్నిటి మీద ఆ యొక్క శత్రు పోరాటాల నుంచి, ఆ యొక్క సమస్యల మీద నువ్వు విజయాన్ని పొందుకొని ఇదిగో నీ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకొనబోతున్నావు. ఇదిగో నీ ప్రార్థనకు దేవుడు ఇదిగో సమాధానమును అనుగ్రహించే రోజే ఈ యొక్క 40వ రోజు. ఇదిగో నీ ప్రార్థనకు దేవుడు పూర్తి జవాబును అనుగ్రహించే దినమే ఈ యొక్క 40వ రోజు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ రోజు మన ముందు గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. చూడండి, నిన్న దేవుడు దేవుని నామానికి ఎంత మహిమకరంగా జరిగించి ఉన్నాడు కదండి. చూడండి, చాలా మంది ప్రజలు, వేల మందిగా ప్రజలు తరలి వస్తున్నారు కనుక నువ్వు కూడా నీ కుటుంబ సమేతంగా నిన్న ఎవరైతే రాలేకపోయినారో ఈరోజు ఖచ్చితంగా ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరందరూ కూడా తిరిగి పాల్గొనండి. ఇదిగో ఈ రోజు చివరి ముగింపు సభ రోజు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. దేవుడు మీ ముందు గొప్ప కార్యముల నుంచి ఉన్నాడు. ఈ రోజు మనము కానాననే మన యొక్క వాగ్దానమును మనం స్వతంత్రించుకొనబోతున్నాం. ఇదిగో ఈ రోజు మన ప్రార్థనల యొక్క విత్తనాల యొక్క పంటను ఈ రోజు మనం కోయబోతున్నాం. అది ఖచ్చితంగా యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క భయంకరమైన యొక్క యోర్దానును మనం దాటబోతున్నాం ఈరోజు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ ముందు గొప్ప కార్యముల నుంచి ఉన్నాడండి. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఇంకా నిన్నటి దినాన ఎవరైనా మిస్ అయినట్లయితే వారికి అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అనేకులను తీసుకొని రండి. చూడండి, అనేకులు వస్తున్న వారి జీవితాలలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. నిన్నటి దినమున ప్రతి ఒక్కరు మీరు చూసినారు.
కదండి. అద్భుతమైన స్తుతి ఆరాధన, అద్భుతమైన వర్తమానం ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నిన్నటి దినాన ఎంతమందితో దేవుడు మాట్లాడాడు, ఎంతమంది బలపరచబడ్డారండి, ఎంతమంది ఉజ్జీవించబడ్డారు, ఎంతమంది మీ యొక్క శత్రువు మీద మీరు ఎంతమంది విజయాన్ని పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఆ యొక్క శత్రు బలమంతటి మీద దేవుడు మనకు అధికారమును అనుగ్రహించున్నాడు. ఆ అధికారముతో ప్రతి దానిని మనం దాటబోతున్నాం, ప్రతి దానిని మనం స్వతంత్రించుకొనబోతున్నాం. మన ముందు ఏది కూడా నిలవలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ యొక్క చివరి ముగింపు సభ రోజు కూడా మీరు అందరూ కూడా పాల్గొనండి. ఖచ్చితంగా దేవుడు మీ ముందుండి గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. దేవుడు అద్భుత కార్యాలను దేవుడు మీ లైఫ్లో జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నాయన ఈ యొక్క అద్భుతమైన రీతిలో తండ్రి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క చివరి రోజులోకి కూడా నాయనయ్యా మీరు మమ్మల్ని నడిపించినందుకే నీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా ఈ రోజు జరుగుతున్న ఇదిగోనైనా ఇక చివరి ముగింపు సభకి ఇదిగోనైనా నీ నామానికి మహిమకరంగా జరిగించుకున్నాను వస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలలో నాయన మీరు గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. ఈ రోజు నాయన ప్రతి ఒక్కరితో నాయన మీరు ఏం మాట్లాడతారో నాయన నీ వాక్కుతో, ఇదిగోనైనా నీ వాక్కుతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ధైర్యపరిచి బలపరిచి గొప్ప కృప నాయన మీరు అనుగ్రహించండి తండ్రి. ఇదిగోనైనా ఇన్ని రోజులు తండ్రి బిడ్డలు నీ సన్నిధిలో మొరపెట్టిన ఇక ప్రార్థన విత్తనాలనే పంటను బిడ్డలందరూ కూడా కోయుదురు గాక, మేమందరం కూడా కోయుదుము గాక నాయన. అటు గొప్ప కార్యాలు జరిగించే దేవా నీ నామానికి నాయన మీరు మహిమను తెచ్చుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి ఇంకా ఈ రోజు జరుగుతున్న చివరి సభకి ఇంకా ఎవరైనా రాలేకపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రండి. దేవుడు మన ముందు గొప్ప కార్యంలో నుంచి ఉన్నాడు. ఇదిగో అడ్రస్ వచ్చేసరికి రైకోడికి కప్పాడికి మధ్యలో మెయిన్ రోడ్ పక్కకి ఆ యొక్క సభలు జరగబోతున్నాయి. కనుక ఈ రోజు చివరి ముగింపు సభ. ఈ రోజు ప్రతి ఒక్కరికి తైలాభిషేక ఆ యొక్క ప్రార్థన కూడా ఉంటది కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మరలా ఈ యొక్క రోజు చివరి ఆ యొక్క సాయంత్రం సభలో మనం అందరం కూడా కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.